రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టారు. రాఖీ కట్టిన తరువాత 30 నిమిషాలు భేటీ అయినట్టు తెలుస్తోంది. రాజీనామానా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. చెల్లెమ్మ సురేఖను అన్న రేవంత్ క్షమిస్తారా? కాంగ్రెస్ లో కొండా సురేఖ తుపాన్ ముగిసిపోతుందా? సుష్మిత కామెంట్ల వివాదానికి తెరపడుతుందా? సుష్మిత వ్యాఖ్యల వివాదం తరువాత తొలిసారి రేవంత్ ను కలిశారు కొండా సురేఖ. సురేఖపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైకమాండ్ కు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. కొండా సురేఖ రాజీనామానా అనే అంశం ఇంకా తేలకముందే ఇప్పుడు ఈ రాఖీ సెలబ్రేషన్స్ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ ద్వారా. రాకేష్, చెప్పండి. కొండా సురేఖ ఫ్యామిలీ సీఎం రేవంత్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో రాజీ కుదిర్చిన అనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ వెళ్ళి రాఖీ కట్టడం, తర్వాత ఒక 30 నిమిషాల పాటు ఇద్దరు కూడా సమావేశం ఇవ్వడంతో రాజీ కుదిరిన ఒక చర్చ అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన రాఖీ కట్టిన విషయాన్ని, ఆ తర్వాత మీడియాకు సంబంధించిన విషయాన్ని కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ప్రతిసారి కూడా తాను రాఖీ కడతాను, ఈసారి గోల్డ్ రాఖీ కట్టానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కొండా సురేఖ మాట్లాడడం కొంత సానుకూల దృక్పథం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే తన కూతురు చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె మాట్లాడడానికి నిరాకరించినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిధ్యాన్ని కొనసాగించడంతో పాటు ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని మంచి పనులు చేయాలంటూ కూడా కోరడంతో రాజీకి ఏమన్నా ప్రయత్నాలు జరిగినాయని ఒక చర్చ అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు కొండా సురేఖ మంత్రి సీతక్క కూడా రాఖీ సందర్భంలో దాదాపుగా ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే భేటీకి సంబంధించిన సారాంశాన్ని బయటికి చెప్పడానికి మంత్రి కొండా సురేఖ నిరాకరిస్తున్నారు. రాజకీయపరమైన అంశాలు ఈరోజు తాను మాట్లాడినట్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఏదో జరిగింది, రాజీకి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి, తన కూతురు చేసిన వ్యాఖ్యల విషయంలో ఏదైనా చర్చ జరిగిందనే ఒక ఊహాగానాలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. 1-2 రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే గత 2 రోజుల నుంచి కూడా రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కొండా మురళి డిప్యూటీ సీఎంతో భేటీ కావడం, డిప్యూటీ సీఎం బెంగళూరు వెళ్ళి ఏసీసీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ కావడంతో ఒక సానుకూల దృక్పథం పార్టీ నేతలు ఎవరో రాజీ ప్రయత్నాలు చేస్తారనే ఒక చర్చ 2 రోజుల నుంచి జరుగుతుండడంతో పాటు పార్టీ నేతలు ఈ అంశంపైన మాట్లాడడానికి నిరాకరించిన ఒక ఎత్తు అయితే కొండా ఫ్యామిలీ కూడా ఈ అంశం మీద స్పందించడానికి నిరాకరిస్తున్నారు. ఇలా ముఖ్య నేతలు ఎవరు కూడా ఈ అంశం మీద మాట్లాడడానికి నిరాకరించడంతో ఈ వివాదానికి ఒక పుల్ స్టెప్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది గత 2 రోజులుగా అనేది పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు కొండా సురేఖ అపాయింట్మెంట్ ఇవ్వడం, కొండా సురేఖ కూడా వెళ్ళి రాఖీ కట్టడం సీఎంకి అనేది ఒక సానుకూల దృక్పథం అనేది కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు ఏఐసీసీకి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలకు సిఫార్సు చేసిన నేపథ్యంలో దాని విషయంలో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది చూడాలి. మొత్తంగా నిన్నటి వరకు జరిగిన ఒక ప్రచారం ఒక ఎత్తు అయితే వేటు అనే ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈరోజు రాఖీ కట్టడంతో సీఎంకు రాజీ ప్రయత్నాలు జరిగాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్గా ఏఐసీసీ నిర్ణయం అనేది అందరిలో ఒక సస్పెండ్ ఉత్కంఠకైతే తెరలేపిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాకేష్. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు వేడిగా కొనసాగుతున్న నేపథ్యంలో రాఖీ పండుగ రోజు సీఎం రేవంత్ ను కలిసి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ కుటుంబాన్ని సీఎం రేవంత్ క్షమిస్తారా? కాంగ్రెస్ లో కొండా సురేఖ తుపాను ముగిసిపోయినట్టేనా? క్రమశిక్షణ సంఘం పీసీసీ సురేఖపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ కు సిఫార్సు చేసిన నేపథ్యంలో ఏఐసీసీ నిర్ణయం ఎలా ఉంటుంది? తాజా పరిణామాలపై పూర్తి సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపివేస్తున్న కొండ దంపతుల వ్యవహార శైలి ఈరోజు మరొక పరిణామం చోటు చేసుకుంది. రాఖీ పండుగ నేపథ్యంలో మంత్రి కొండ సురేఖ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళింది, రాఖీ కూడా కట్టింది. మరొక మంత్రి సీతక్కతో పాటు కొంతమంది మహిళా ప్రతినిధులతో పాటు లోపలికి వెళ్ళిన కొండ సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టింది. ఇక్కడ కేవలం రాఖీకి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుకోగలిగారు. రాజకీయాలకు మాత్రం ఎటువంటి తావులేదు. కానీ ఈ పండుగ వేళ ఏదైతే సురేఖమ్మ రేవంత్కు రాఖీ కట్టిన సందర్భంగా ఏమన్నా రాజకీయాల్లో పరిణామాలు చోటు చేసుకుంటావా, ఎందుకంటే ఏదన్నా రాజీ మార్గం అవకాశం ఉంటుందా అనేది కూడా చాలా చూస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కొండా మురళి కూడా హైదరాబాద్లోనే మాకం వేస్తూ బట్టితో పాటు ఇతర ముఖ్య నేతలను కూడా కలిసినట్టు తెలుస్తున్నది. రాజీ మార్గంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్న నేపథ్యంలో కొండ దంపతుల విషయంలో అదే రాజకీయ సమీకరణాలు కావచ్చు, మహిళా నేతగా, బీసీ నేతగా, అదేవిధంగా 2 సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సీనియర్ నేతగా కూడా ఏమన్నా అవకాశం ఉంటుందా అనే ఆశ కూడా కొండ దంపతుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మాత్రం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సూచన తర్వాత కానీ, పీసీసీ సూచన తర్వాత కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, డీసీసీ నేతలు
కానీ కొండ దంపతులపై మాట్లాడలేదు. అదేవిధంగా 4 రోజుల పాటు వరంగల్లో అధికార అనధికారిక కార్యక్రమాలు పాల్గొన్న కొండ సురేఖ కూడా రాజకీయాలపై నో కామెంట్ అని కూడా చెప్పిన జరిగింది. పార్టీ ఇమేజ్ తీసే విధంగా, ముఖ్యమంత్రి ప్రభుత్వ ఇమేజ్ తీసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి యాక్షన్ తీసుకోవాల్సిందని ఏఐసిసికి ఆ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఏఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? పిసిసి క్రమశిక్షణ సంఘం దాటి కాదనుకుంటే ఏఐసిసి ఇస్తుందా, లేకపోతే అందరితోటి సమాలోచన జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా అని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏఐసిసి ఏదైతే సంబంధించి కేసీ వేణుగోపాల్ స్వదేశానికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం ఉందని చెప్తున్నారు. ఈ 2-3 రోజుల గట్నే ఈ రాఖీ పండుగ అనేది ఏమన్నా కాంప్రమైజింగ్లో ఉంటుందా అనేది మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏం జరగబోతుంది? కొండ దంపతులపై వేటు ఉంటుందా, లేకపోతే రాజీ మార్గంగా ముందుకెళ్తారా అనేది కూడా అందరూ ఆసక్తి చేస్తున్నప్పుడు ఈ రాఖీ పండుగ మాత్రం చాలా ఒక పరిణామం అని చెప్పొచ్చు. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.